ఇక్కడ చూడండి సార్, ఇదేమో 10, 24, 26. ఇదేమో ఇక్కడ చూడండి సార్ 90 డిగ్రీలు, ఇది టీటా, ఇది 90 మైనస్ టీటా. దీన్ని నేను ఏబిసి అని అనుకున్నాను. నవ్వు ఇక్కడ మీరు చూస్తే రైట్, సపోజ్ ఇక్కడ 20 ఉంది. ఈ రెండు వాల్యూలు మనం కనుక్కోవాలి. ఇది డిఈఎఫ్. ఇది ఇంకో క్వశ్చన్ మీకు అర్థమవుతే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏబిసి ఇక్కడ మీరు చూడండి సార్, ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం ఇచ్చాడు. అంటే ఇది టీటా, ఇది 90, ఇది 90 మైనస్ టీటా, 90 మైనస్ టీటా. ఇది టీటా, ఇది 90, ఇది 90 మైనస్ టీటా. ఒక త్రిభుజంలో మనకు 3 భుజాలు తెలుసు. ఇంకో త్రిభుజము 3 కోణాలు సమానంగా ఉన్నాయి. టీటా 90, 90 మైనస్ టీటా, టీటా 90, 90 మైనస్ టీటా. ఫస్ట్ ఏదైతే త్రిభుజంలో నాకు 3 భుజాలు తెలుసో ఆ వాల్యూలు రాసుకుంటాను. 10, 24, 26. 10, 24, 26. నవ్వు ఇక్కడ చూస్తే ఇదేముంది 2 into 5, 2 into 12. మీకు అర్థం కావడానికి ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ వేస్తే అంత అర్థమవుతుంది సార్. 2 into 30 అంటే ఇది 5, 12, 13కి 2 తోటి గుణిస్తే వచ్చే వాల్యూ. అంటే రెఫరెన్స్ పైథాగోరియన్ ట్రిప్లెట్ ఏంటి? 5, 12, 13. 5, 12, 13. ఈ పాయింట్ అందరికి అర్థమైంది కదా. 5, 12, 13 అంటే టీటా ఆపోజిట్ ఉన్నది 5 into సంథింగ్. అంటే ఇది 5 into సంథింగ్ ఎంత? 20. ఏ వాల్యూ ఎంత? 4. 90 మైనస్ టీటా ఆపోజిట్ ఉన్నది 24. 24 అని అంటే 12 into సంథింగ్, 12 into 4, ఇది 48. 90 ఆపోజిట్ 13 into సంథింగ్, 13 4s are 52. 13 4s are 52. ఇదే సేమ్ నాలెడ్జ్ ఇక్కడ మీరు చూడండి సార్. 5, 12, 13 ఇంటూ 2 ఇది. ఈ 2 కాస్త ఇక్కడ 4 అయింది. అంటే ప్రతి వాల్యూ డబల్ అయింది. 10, 20 అయింది, 26, 52 అయింది, 24, 48 అయింది. అందరికీ లాజిక్ క్లియరా? 10, 20 అవుతే 26, 52 అయింది. 10/20 ఈక్వలెంట్ టు 26/x వేసుకోవచ్చు. అది ఇక్కడ నుంచి డెరైవ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ నాకు తెలిసి మీకు పర్ఫెక్ట్గా లాజిక్ క్లియర్ అయి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ ప్రాబ్లంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను కామెంట్స్ చూస్తున్నాను. ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి.